విశ్వాస జీవితం ఇంకెంత సాక్ష్యాన్ని కలిగి జీవించాలి. సునాయాసంగా అనర్గళంగా చెప్పాడు. కొండ మీద కథ చెప్పాడు. గుడ్డివాడి మహిమను గురించి మాట్లాడాడు. అర్థమవుతుందా? లోకం దేవుని గురించి బాగా తెలుసుకుంటా ఉంది. క్రైస్తవ్యం సహోదరుల ఐక్యతను ఎలా తెలుసుకోవాలంటే ఇలా కార్యక్రమాల ద్వారా తెలుస్తుంది. వానైన వంకైనా ఏమండి, వానైన వంకైనా పెళ్ళి ఆగదని చెప్పాడు. ఎవరా మీరు మౌనే నోరే తెరవాల, అందుకే చెప్తుండే మిమ్మల్ని తెరవాలని, మిమ్మల్ని తెప్పించడానికి నా కోరిక. అందరూ ఎట్టున్నామంటే అటెన్షన్ అంటే పిల్లకాయలు స్కూల్ చెప్పాడు కాదు ఇది. మన మొక్కలు ఏముండాలి, నిజంగా సంతోషించాలి. ఆయన మొక్కలు ఇప్పుడు నవ్వుతున్నాడు. ఎందుకు చెప్పా? ముగింపు కదా, ఆవిష్కరణ అయిపోయింది. ఇంకేమైనా అయిపోయి ఆయన పని జరిగిపోయింది. సెలవురాజయ్య గారి పని అయిపోయింది. ఇక మన పని ఏమి ఉండేది కదా. ఆలోచన చేయాలి. ఒకే మాట చెప్పాం, అయ్యా వాన వస్తున్నావా? ఏం రాదు. కరెంట్ ఆగిపోతుందా? వస్తుంది. నువ్వు జనరేటర్ తేవద్దు, ఖచ్చితంగా ఈ కూడికి ఇప్పుడు చేస్తాం. ఏం చెప్పాను? మీరు రాకముందు ఇక్కడ ప్రార్థన చేశాం, మీకు తెలుసో లేదో? చేసాం లేదే అయ్యగారు? ఏసరత్నం తండ్రి గారు చేసాం లేదు? మోకాలు వేసుకుని దేవుని దగ్గర, అయ్యా ఈ రాత్రి కూడికి జరిగించాలి. పిల్లలతో పాటు ఈ టీంతో మేము తీసుకొని వచ్చాం. నీ నామ మహిమార్థమై ఇక్కడ కార్యం జరగాలని ప్రార్థన చేశాం. ఎలాగైనా సరే చీకటిలో కాదు వెలుగులో నీ కార్యం చేయాలి. నువ్వెవరు? క్రైస్తవమ్మా చెప్పండి. ఆయన ఎవరు? లోకానికి వెలైన దేవుడు. ఆయన చీకటిని పారదోలానికి వెలుగుగా వచ్చిన దేవుడు. ఒక వచనం చూద్దాం, ముగింపులోనికి వద్దాం రండి. నెహెమ్యా గ్రంథం చూద్దాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. చదవగలిగిన వారు చదవండి. ఇదియుగాక నాకు సహాయము చేయు, దేవుని కరుణాస్తమును గుర్చు, రాజు నాకు సెలవిచ్చిన మాటని గుర్చు నేనుతో వారు చెప్పితుని, ఇందుకు వారు మమ్మను కట్టుటకు పూనుకొందుము రండిని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. ప్రభు తన మాటలు ఈ రాత్రి వేళ దీవించునుగాక. ఆమేన్. ఈ మంచి కార్యము జరిగించడానికి బలము తెచ్చుకొని పూనుకొనిరి. ఏ కార్యం అని అక్కడ చదివితే, ఒక మంచి కార్యం జరిగించడానికి ముందు వచనంలో ఏం రాశాడంటే, దేవుని యొక్క సహాయము, దేవునికి హస్తమన్నాడు. ఈ లోకంలో ఏ కార్యం తలపెట్టాలన్నా, శుభకార్యం జరగాలంటే ఎవరి సహాయం ఉండాలి? దేవుని సహాయం ఉండాలి. ఈ రాత్రి దేవుని సహాయం ఉంది. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా చెప్పగలం. చుట్టుపక్కల కరెంట్ వస్తుందో రాదో, కరెంట్ వస్తుందో రాదో, కరెంట్ వస్తుందో రాదో. నేను అన్నాను, ఖచ్చితంగా కరెంట్ వస్తుంది, కార్యం చేస్తాం. క్రైస్తవ్యం అంటే, దేవుని పిల్లంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నా ప్రభు నా పక్షాన్ని నిలబడి కార్యం చేస్తాడు. ఇలాగే కాదు, చాలా స్థలాలకి మేము వెళుతున్నాం. మా టీం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఎక్కడ ప్రార్థన ప్రొజెక్టర్ పెట్టాలి. యాక్చువల్గా వాక్యం ప్రొజెక్టర్లో చూడాల్సిన విషయం, కానీ ఇంకొన్ని అనుమాన కార్యాలకు తేలేకపోయాము, దాన్ని ఇబ్బంది పెట్టలేకపోయినాం. అయితే ఎక్కడికి వెళుతున్నా వానలు పడుతుంటాయి. బాగున్నది కూడా వాన పడుతుంటుంది. నేను ప్రతి సంవత్సరం అనిపిస్తున్నాను. కానీ ఓటమి లేకుండా దేవుని మహాకృపలో విజయవంతంగా వస్తుంది. దాని వెనక సంఘం యొక్క ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఉన్నాయి. మేము వెళుతున్నామంటే మా వెనక ప్రార్థనలు ఉన్నాయి. మేము వెళుతున్నంటే మా ముందు ప్రార్థనలు ఉన్నాయి. మేము వెళుతున్నంటే దేవుని తోడు మాకుంది. ఈరోజు ఈయన పక్షాన కూడా ఎవరు తోడు? యెహోవా హస్తము. యెహోవా హస్తము ఆనాడు నెహెమ్యా మీదకి వచ్చింది. పడిపోయిన ప్రాకారాలు కట్టాడు. తిరిగి కట్టడానికి కొరకు దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు రాజు మనసుని గెలిచాడు. ఏమి విచారంగా ఉన్నావు? నీ బాధ ఏమి? నీ దుఃఖమేమి? నీకేం కావాలి చెప్పు, నేను ఇస్తాను. అయ్యా పడిపోయిన ప్రాకారాల కొరకై నేను వెళ్ళాలి, నేను తిరిగి కట్టాలని. ఆనాడు నెహెమ్యా వెళ్ళాడు. ఈరోజు ఎవరు వెళ్ళాలి? ఈరోజు పడిపోతున్న ప్రాకారాలు తెలిసిన నశించిపోతున్నటువంటి ఆత్మలో, ప్రతి ఆత్మ వారి అంతరంగంలో మరి మంచి లేకుండా చెడిపోతున్నారు. లోకంలో చెప్పబడినట్లుగా అన్నట్టు, అయ్యా ఒకప్పుడు నేను ఎంత దుర్మార్గుడో, నేను ఒకప్పుడు ఎంత పాపినో, నేను ఒకప్పుడు ఎంత వ్యభిచారినో, నేను ఒకప్పుడు ఎంత ద్వేషినో, నేను ఒకప్పుడు నా కథ అంటాడు ఈయన. ఇప్పుడు నా కథ మారిన జీవితం. ఒక వ్యక్తి పడిపోతున్న జీవితాలను కట్టాల్సింది క్రైస్తవ్యమే. దేవుని నమ్మిన పిల్లలు సమాజానికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఈ కార్యక్రమాల ద్వారా, వీధి సువార్తల ద్వారా ఇరుగు పొరుగు వారు దేవుని వాక్యం వింటారండి. జీవితాలు మారుతాయి, బ్రతుకులు మారుతాయి. మన జీవితాన్ని మార్చేది మన చేతిరాత కాదు, దేవుడే మనం మారుస్తాడు.
ఏదో మనం అనుకుంటే నమ్ముకుంటే ఏదో అనుకుంటే జరిగేటివి కాదు. దేవుని హృదయపూర్వకంగా ఆయన మీద ఆధారపడాలి మనం. ఆయన కృప కరికరం మనకు అవసరం, ఆయన హస్తం మనకు అవసరం. కాబట్టి దేవుని సహాయము వలన దేవుడు నన్ను కట్టడానికి పంపిస్తున్నానని గొప్ప స్టేట్మెంట్ నెహెమ్యా ద్వారా ప్రజలతో చెబుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట అంటూ కిందకు వస్తాడు, ఇది మంచిది అన్నాడు. ఏది మంచిది? దేవుని ఆత్మను మందిరము కట్టడం ఒక మంచిది. ఇక్కడ మందిరం కట్టడం ఇది ఒక మంచి కార్యం. బ్రతికినంత వరకు ఈ మందిరం వారి తదనంతరం వారి పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవరాలు చేస్తారు. ఎంత భాగ్యం అండి! 10 మందికి సువార్త ప్రకటించడానికి, 10 మందికి ప్రార్థించే ఒక దేవాలయం ఉండడం ఎంత భాగ్యం. ఇల్లు దేవాలయంగా మలుచుకున్నారు. ఆ త్యాగం, ఆ సమర్పణ చెప్పడం కాదు, జీవిస్తే సేవ చేస్తే ఆ బాధలో ఆ కష్టం వెళ్తే మనకు అర్థమవుతుంది. మనం వినడానికే ఆలస్యంగా ఆలోచిస్తున్నామే, ముందున్నటువంటి ప్రయాస, దాని బాధ, దాని కష్టం, దాని వేదన మనం అర్థం చేసుకోవాలి. ఏ కార్యం మంచిదో తెలిసిన దేవుని ఆత్మలో కట్టడం అనే గొప్ప కార్యం మనం చేయాలి. ఒకటి, దేవుని ఆత్మలో కట్టే కార్యం. మందిరం అంటే తెలిసిన హృదయాలే మందిరాలు. చాలామంది రాయా, గుడికి రాయా, బాగుపడతారాయా, అయ్యా నీకు దేవుడు మేలు చేస్తాడు రాయా. ఇలాగే ఈదులో వాక్యం చెప్తుంటే కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే నెలలో ఒక ఆయన కొట్టడానికి వచ్చాడు. ఏంది యేసుప్రభు కానీ ఏం పెద్ద యేసుప్రభు చెప్తాడు అన్నాడు. అది ఇదే సంవత్సరం పోయిన నెలలో ఇదే విధంగా అదే స్థలానికి వెళ్తే మోకాళ్ళేసి ప్రార్థన చేయించుకుంటున్నాను. అది కూడా అయ్యా 4 ఏళ్ళు పెళ్ళి అయ్యి పిల్లకాయలు లేరో, మీరు ప్రార్థన చేయనాడు. ఏ నోరైతే కొట్టాలనుకుందో, ఏ నోరైతే దూషించాలకో మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటున్నారు. నేస్తమా మీకు అర్థమైంది? రాత్రి దేవుడు ఆశామాష కలిగిన వాడు కాదు. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగించేవాడు. అంతటి గొప్ప కార్యాలు జరిగే దేవుని మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం, నిరీక్షణ ఎవరు ఇవ్వాలి? ఎవరికి రావాలి? మనలో ఉండాలి. నా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, ఆయన జరిగిస్తాడని దృఢ నిశ్చయంతో మనం చేస్తే మన ద్వారా మరికొందరికి ఏమవుతుంది? షేర్ అవుతుంది. ఒకటైతే అది రాగానే వెంటనే ఏం తీసుకుంటున్నారండి లోకం? ఇప్పుడు వృద్ధాప్య పింఛను ఎంత తీసుకున్నారు చెప్పండి ఎవరన్నా? ఇంకా 4,000 వస్తుందంటేనే వెంటనే నాకు నిరికిచ్చినారా? అప్పుడే ఫోను. ఏందా ఈ పక్క నుంచి ఆ పక్క ఇంటికి పోకునే అంత వేగంగా పోతుంది? ఏందా ఆలోచించండి. నీ కొరకై రక్తం కార్చి ప్రాణబెట్టి నీకు మేలు చేసిన విషయంలో నువ్వేం చేయగలుగుతున్నావు? ఆలోచిస్తున్నావా? దేవుని కార్యాలు కట్టడానికి నేను పూనుకోవడానికి దేవుడు నేను ఉంచాడు. నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకునేటువంటి నాజ్యులైన యెషయా గ్రంథం రాయబడి. ఎవరి కోసం బతకాలంట మనం చెప్పాలి. ఎవరి కోసం చెప్పాలి? లాస్ట్ ఉన్న వాళ్ళందరూ చెప్పండి. ఎవరి కోసం బతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. అమ్మా ఒక రోజుకి 1 గంట దేవునితో బ్రతికి చాలు. రోజంతా బ్రతకలేకపోదు. ఒకప్పుడు అంటే పని అంట కార్మికులు దినొచ్చు రోజు యూట్యూబ్లో చెప్పాను, శాలేంపురం తిరుపతి ఛానల్లో 12 గంటలు 14 గంటలు మళ్ళీ 12 గంటలు అయ్యి మళ్ళీ 8 గంటలకు వచ్చింది. ఇంకా రాబోతున్న రోజు ఎన్ని గంటలకు వస్తుందో ఏమిటి టైం, వాచ్ అవర్స్ టైం. 8 గంటల కార్మికులు దినొచ్చు, 8 గంటలు పని చేస్తారు. ఆలోచిస్తున్నారా? ఈరోజు మన జీవితానికి ఆయన ఆధారమే ఉన్నాడు. రెండో మాట చూడ 92వ కీర్తన మొదటి 2 చరణాలు ఒకసారి చదవగలిగిన వారు దయతో 3 వచనాలు అని చెప్పేట్టుగా 3 మాటలే, నేను 3 మొక్కలు చెప్తాను. రెండో మొక్కకు వస్తున్నాయి ఇప్పుడు మనం. 92వ కీర్తన చేస్తారా? 1, 2 చరణం చదవండి. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామాన్ని కీర్తించడం అంది. సెల్వరాజన్న గారు తమ్ముడు చేసింది గొప్ప కార్యం తెలిసిన. దేవుని నామాన్ని కీర్తిస్తూ ఉంటే తనకిచ్చిన గలాన్ని బట్టి, గానాన్ని బట్టి ఈరోజు మనం ఆ పాట మనం వినగలుగుతున్నాం. ఒక రాస్తే మనం పాడుతున్నాం. మనం ఏమండి, మనం ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సహోదరుల ఐక్యత వర్ధిల్లుచుందా విడిపోచుందా? మన పాటలే పాడేది కాదు. ఏమండి, మనం రాసి అందరితో కలిసి మమేకమై దేవుని పాటలు, ప్రభునామాన్ని గురించి పాడడం ఇది మంచిది. ఏది మంచిది? పాడడం మంచిది. ఎవరిని గురించి? ప్రభువును గురించి పాడాలి. నువ్వు వెళుతున్న ప్రయాణమైనా, నీ పని పాటలోనైనా, నీ విషయాలైనా చక్కగా దేవుని గురించి ఆలాపన చేస్తే కొందరు హృదయాలు ఆనందింప. అన్నా నువ్వు భలే పాడితే భలే ఉంటుంది, పాడనా అన్నా, నువ్వు నువ్వు పాడితే భలే ఉంటుంది అక్క పాట. నీ గొంతు బలిచ్చారు దేవుడా. నువ్వు స్వరం విప్పుతున్నావా? నీ పని స్థలాలు కావచ్చు, నీ ఉద్యోగాల దగ్గర కావచ్చు, నీ వంతుగా ఆటంకం లేనప్పుడు, అభ్యంతరాలు కలగనప్పుడు, నీకే సమస్య లేనప్పుడు చక్కగా ప్రభువుని గురించి చెప్పడం, పాడడం అనేది దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. నిన్ను గూర్చి నీ పాట, నిన్ను గూర్చి నీ మాట,
నిన్ను గూర్చి నీ క్యారెక్టరు వీళ్ళ దేవుని పిల్లలు చెప్పడానికి నిరూపణగా మనం ఉండాలి. కనుక దేవుని కీర్తించుట మంచిది. బైబిల్ అంటుంది యెహోవా ఎలాంటి వాడు తెలిసిన? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం రాస్తాడు, యెహోవా మంచివాడు. యెహోవా మంచివాడు రాయబడింది బైబిల్. ఆ మంచి దేవుణ్ణి మనం ఎలాంటి వారం? మనం ఆయనే మంచోడు. దేవుడు ఎప్పుడు మంచోడే, కానీ ఎవరు మంచోళ్ళు కదా? ఏమయ్యా, ఎవరు మంచోళ్ళు కదా? మనమే మంచోళ్ళు కదా. ఎందుకంటే లోకం అనే మాయలో మనం ఏమైపోతున్నాం? కొట్టుమిట్టాడుతున్నాం. అందువల్ల లేదు. రోమాపత్రికలో 7వ అధ్యాయంలో రాబడుతుంది, మనం ఎరుగుదాం. పౌలు గారు అంటాడు, నేను ఎలాంటి వాడు, అయ్యో ఎంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణము నుంచి నన్ను ఎవడు విడిపించడు. మంచి చేయాలనుకుంటున్నాను కానీ నేనేం చేయలేకపోతున్నాను? మంచి చేయలేకపోతున్నాను అంటాడు. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు కదండి. మన పాట కూడా ఆలాపనలో మనం వింటాం. ఈరోజు మన జీవితాలు మంచి లేవు. కళ్ళు మంచిది కాదు, నోరు మంచిది కాదు, మాట మంచిది కాదు, జీవితం మంచిది కాదు. మంచిలోని వాడిని దేవుడు మంచిగా మార్చడానికి ఇష్టపడి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నేను లోకంలో భయంకరమైన జీవితాలతో జీవిస్తున్నా. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను క్షమించి పరలోకం విడిచి భూలోకానికి వచ్చి రక్తం కార్చే ప్రాణం పెట్టి చనిపోయిన దేవుడు ఆయన. ఆ దేవుడు యెహోవాగా, ఆ దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మంచి దేవుడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. దేవుడు ఏ దేవుడైనా? ఒకసారి నేను పత్రిక ఇచ్చేదాకపోతుంటే ఒక పోయా బలి ఇచ్చిన కొన్ని పత్రిక అన్నారు. ఇంకో చోట పోయినాం. కరోనా కాలంలో పత్రికలు ఇస్తున్నాం. మాస్కులు వేసుకుని, గ్లౌజులు వేసుకుని మా టీంతో పిల్లలందరితో ఒక ఊర్లో వేస్తున్నాం. ఒక ఆమంటది, అయ్యా పత్రిక అమ్మా అని ఇచ్చాను. ఇస్తే ఎవరిది అయ్యా పత్రిక? పెళ్లి పత్రిక. అది కాదమ్మా, యేసు పత్రిక అమ్మా. అయ్యా ఇటు అయ్యా, యేసు దేవుడు మంచి దేవుడయ్యో అంటాడు. ఏ దేవుడా? యేసు దేవుడు మంచి దేవుడు అని చెప్పి చేతులు తీసుకుంది. అంటే దేవుడు మంచోడే అమ్మా, ఆయన మంచోడే తల్లి, నువ్వుగా మంచిగా బ్రతకడానికి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నమ్ముతావా? యేసుకు హృదయం ఇస్తావా? నీ పాపాలు ఒప్పుకుంటావా? పశ్చాత్తాపడతావా? ప్రభు దగ్గరికి వస్తావా? పానార్పంగా పోయబడతావి. రాత్రి వేళ ప్రసంగాలు విన్నంత మాత్రక జీవితంలో మనం ఎంత మారుతున్నాం అనే దగ్గర ప్రాముఖ్యమైనది. నేను మార్చడానికి అక్కడికి వచ్చాడు. డబ్బు మార్చదు, వ్యక్తులు మార్చరు, ఇంకోటి ఏది మార్చదు. నేను మార్చగలిగింది పాట, నేను మార్చగలిగే దేవుని సన్నిధి, నేను మార్చగలిగే దేవుని వాక్యం. నేను మార్చువాడు దేవుడే. వినకపోతే, పాట వినకపోతే, వాక్యం వినకపోతే, మందిరానికి రాకపోతే ఒక వ్యక్తి ఎలా మారుతాడు? ఇప్పుడు చూడ పిల్లకాయలకి అంతా సమ్మర్ క్యాంపులు పెడైనారు. యా స్కూల్లో చూసిన సమ్మర్ క్యాంపులు, ఎక్కడ చూసిన సమ్మర్ క్యాంప్ అని. వాడు ఖాళీగా ఉండకూడదు, వాడు నేర్చుకోవాలి, వాడు మంచిగా ఉండాలి. అందరికంటే నా పిల్లాడు బాగుండాలి, మా కూతురే బాగుండాలి, మా కొడుకే బాగుండాలి. ఏ తల్లిదండ్రులు కోరుతున్నట్టుగా నీ సృష్టికర్త నువ్వు బాగుండాలని కోరుకోవడానికి ఈ రాత్రికాల ఈ మీటింగ్ నీ కొరకు ఇచ్చాడు. ఎప్పుడు నువ్వు ఆలోచించావా? నీ స్థాయి, నీ పరిస్థితి, నీ గతి, నీ స్థితి ఎప్పుడైనా ఆలోచించావా? పడుకో, ఈ రాత్రికాలు పడుకో. దేవుడా, ఈ రాత్రి ఏం మాట్లాడావు ప్రభువా? అవును, నేను మంచిదాన్నేనా? నా జీవితం మంచిగానే ఉందా? మంచి చేయడానికి నేను నా జీవితంలో మంచి జరగలేకపోతుంది. అన్ని అశుభమైన కార్యాల మధ్యలో నేను కొట్టుమెట్టాడుతున్న కారణం ఏదో అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేస్తే దేవుడు నీ కొరకు నా కొరకు అక్కడికి వచ్చి ప్రాణబెట్టిన ప్రభు నీ రాత్రి వేళ నమ్మితే నువ్వెంత ధన్యుడివి, ఎంత ధన్యవి. జీవంలోనికి వెళ్ళే మార్గం ఆయన చేశాడు. ఆయన చేసిన మంచి కార్యం చేసిన నిన్ను పరలోకం చేర్చాడు. నిన్ను పుణ్యలోకాన్ని పంపించడానికి సిలువ బలియాగుని యజ్ఞ పశువు అయ్యాడు ఆయన. ఈ రాత్రి వేళ దేవుని మాటలు తెలుసుకుని మీరు ఎవరైనా సరే ఆలోచన, నీవు మంచివాడు ఉండి నీ కుటుంబాన్ని మార్చుకొని మంచి గ్రామంగా జీవించడానికి ఇష్టపడదు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి మనం ముగింపుకు వచ్చాం. ముగింపు ప్రార్థన.